నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఎండిఎస్ విధానం పట్ల రైతుల అవగాహన పెంచుకొని అమలు చేయడం ద్వారా మెరుగైన భూసారం, అధిక ఫల సహాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ వెలిగిరావు. పురపాలక సంఘ కార్యాలయంలో అధికారికంగా పద్మశ్రీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతిని వివిధ కూడళ్లలో ఘనంగా జరుపుకున్న తెలుగుదేశం శ్రేణులు. మహానాడు వేదికగా తెలుగు జాతి విశ్వఖ్యాతి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేసింది అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేది బడుగు బలహీన వర్గాలేనని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్న నందమూరి ఆశయాలు ఆలోచనలు ప్రజలకు చేరువవుతున్నాయని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ అన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో మకుటంలేని మహారాజు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రజలు మెచ్చిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ కట్ చేసి పార్టీ శ్రేణులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాత రాజకీయాల్లో చోటు చేసుకున్న పెను మార్పులను వివరించారు. సంక్షేమానికి పెద్దపీట వేసిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు నివాళులర్పించారు. వారి ఆశయాలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక ఎన్టీఆర్ అంటే ఆయన స్థాయి ఎంతో మంది రేపు రాబోయే రోజుల్లో ఎంతోమంది పేదలకు ఈయన సహాయం చేయగలవాడు అవుతాడని చెప్పని ఆ రోజునే దూరదృష్టితో కొంతమంది చెప్పిన దాని మీదట ఆయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదవటం, అక్కడి నుంచి గుంటూరు రావటం, ఏసీ కాలేజీలో చదవటం, అక్కడ నాటకాలతోటి అనుబంధం ఏర్పడటం, అక్కడి నుంచి సినీ పరిశ్రమకి వెళ్ళటం తేలిక కాదు. అతని జీవితం అంతా కూడా ముళ్ళ మీద ప్రయాణం చేసి తర్వాత ఈ పేద ప్రజల కోసం ఎంతోమంది పేద ప్రజలు ఆయన సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఏదో రకంగా న్యాయం చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని చెప్పిన ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆ రోజు ఉన్న పేదలకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో కిలో ₹2 బియ్యాన్ని ఆయన ఆ రోజున ఆయన స్థాపించి ఆ రోజున పేద ప్రజలకి ఆ రోజున అంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఏదైనా కానీ పేదలకు అనేసరికి 2 తాటాకులు మన బొంగులు ఇస్తుండేవాళ్ళు. పక్కా గృహాలు అనేది ఒక ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే మొదలైంది. దాన్ని ఇప్పటి వరకు కూడా రామారావు గారు పేద ప్రజల కోసం ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి ఏ రకంగా అయితే ఆయన రాజకీయాల్లో పెద్దపీట వేశాడో దాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి దాన్ని ఈ రోజున ఈ పార్టీని, ఈ తెలుగుదేశం పార్టీని మనం అండదండలుగా ఉండి బడుగు బలహీన వర్గాలే ఈ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి పండుగ దినోత్సవం అని వార్డు కౌన్సిలర్లు దేశ్ యుగంధర్, పసుపులేటి త్రిమూర్తులు ఎన్టీఆర్ జయంతి వేళ ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక 20వ వార్డులో మార్కెట్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహం సెంటర్లో బుధవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తులు, దేశ యుగంధర్, పెండ్యాల సుబ్బారావు తదితర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ జయహో తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచందర్, అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, దుర్గా, వీరమాచినేని వెంకటేశ్వరరావు, బోయపాటి అరుణ, దివి అనిత, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన మార్కెట్ సెంటర్లో ఉండి మా వార్డులో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి వారి యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే ప్రజలకి గుర్తొచ్చేది రాముడు, కృష్ణుడు, అనేక రకాల దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్క అన్న నందమూరి తారక రామారావు గారినే గుర్తుంచుకునేటువంటి ప్రజలు అంత మమేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తుండిపోతారు. అన్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. కూడు గుడ్డ నినాదంతోనే ఈ యొక్క పార్టీ స్థాపించడం జరిగింది. పేదలకి మంచి చేయాలని, ప్రజలు అందరూ సంతోషంగా జీవించాలని చెప్పేసి ఆనాడు అందరికీ కూడా స్వతంత్ర హక్కులు విధంగా అనేక రకాల ప్రజలందరూ సంతోషంగా జీవించాలని చెప్పేసి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు.
20వ వార్డులో మార్కెట్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్ అంటేనే తెలుగుదేశం. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసి 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు అనేది అన్న ఎన్టీఆర్ గారి హయాం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరికీ పండగ దినం. అందరూ సంతోషంగా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పీఎండీఎస్ విధానం ద్వారా పచ్చి రొట్ట కోసం విత్తనాలు నాటిన 30 నుండి 60 రోజుల్లోపు భూమిలో కలిసేలా కలియ దున్నడం వల్ల సూక్ష్మ ధాతు లోపాలు నివారించి ఖరీఫ్లో అధిక దిగుబడులు పొందేందుకు పీఎండీఎస్ విధానం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు రైతులను ఉద్దేశించి అన్నారు. పీఎండీఎస్ విధానాన్ని అమలు చేస్తున్న మండలంలోని ఎరుకలపూడి గ్రామానికి చెందిన రైతులు రంగయ్య విజయలక్ష్మిల పొలాలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎండీఎస్ విధానంపై రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో పచ్చి రొట్టె ఎరువు కోసం ఏదో ఒక విత్తనాన్ని రైతులు ఎంపిక చేసేవారని, దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ సంస్థ 32 రకాల విత్తనాలతో పీఎండీఎస్ విధానాన్ని రూపొందించిందని తెలిపారు. వేసవిలో భూమి ఉష్ణోగ్రత నియంత్రించే విధంగా పీఎండీఎస్ విధానం దోహదపడుతుందని తెలిపారు. పీఎండీఎస్ విధానం ద్వారా విత్తనాలు నాటిన 30 నుండి 60 రోజుల్లో భూమిలో కలిసిపోయేలా కలియ దున్నాలని, తద్వారా సూక్ష్మ ధాతువుల లోపాలు తొలగిపోయి భూసారం పెరుగుతుందని తెలిపారు. రాసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడడం వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోతుందని, భూమి తన సహజత్వాన్ని సమకూర్చుకునేందుకు పీఎండీఎస్ విధానం దోహదపడుతుందని తెలిపారు. పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలకు విడివిడిగా 50% సబ్సిడీ ఉంటుందని, పీఎండీఎస్ విధానంలో సబ్సిడీకి అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ సీఎన్ఎఫ్ గ్రామాలు, నాన్ సీఎన్ఎఫ్ గ్రామాలుగా విభజించి పీఎండీఎస్ విధానాన్ని రైతులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించే విషయంలో రైతులతోనే కార్యక్రమాలు కొనసాగించే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో తెనాలి డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్, గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో మరియు ఫాడర్ ఒకటి కూడా వచ్చేటట్టుగా ఆ ఎండ కాలం మే అండ్ జూన్లో భూమి అనేటువంటిది వేడికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికని చెప్పి ఇలా వేరియస్ అన్ని రకాల ఆబ్జెక్టివ్తో ఈ పిఎండిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా సిఎన్ఎఫ్ గ్రామాలు, నాన్ సిఎన్ఎఫ్ గ్రామాలు అని చెప్పేసి ఉన్నాయి. సిఎన్ఎఫ్ గ్రామాల్లో మనకి ఇప్పటికే ఐసీఆర్పీలు, దానికి ఉండేటువంటి L2లు, L3 ఈ విధంగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆ క్యాడరు రైతులు, ఇప్పుడు ఇక్కడ రంగయ్య గారు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళతో ఈ పిఎండిఎస్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. లేదు, పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు, భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది, మనిషి ఆరోగ్యం తద్వారా ఎలా పెరుగుతుంది అనుకొని చెప్పి అది తెలుసుకుందాం అనుకొని చెప్పేసి ఎంత ఎక్కువలో ఇది జరుగుతుందని చెప్పి అనే దాంతో రంగయ్య గారు మరియు విజయలక్ష్మి గారి పొలానికి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. రాజకీయాలకు కొత్త భాషను చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు, పలువురు కౌన్సిలర్లు ఎన్టీఆర్ చిత్రపటం చెంత పువ్వు నుండి ఘనంగా నివాళులర్పించారు. కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. నందమూరి తారక రామారావు ప్రజల కోసం పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని, వారి ఆలోచనలు, సూచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని అధికారికంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని, పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిని కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ యుగంధర్, అన్నం పిన్నారావు, తాడుబోయిన బ్రహ్మేశ్వరరావు, బోయపాటి అరుణ, దివి అడిత తదితర కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన మున్సిపాలిటీ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక సూక్తి ఇచ్చారో వాళ్ళు ఆదర్శంగా పెట్టుకొని అఫీషియల్స్ అనేటువంటి మనము ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా మన యొక్క యుఎల్బి అభివృద్ధికి అన్ని విధాల మనం ఒకే మాటగా ఒకే బాటగా ఉంటే కనుక మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుండేసి అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు అధికారపూర్వకంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది.
9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠం అధిరోహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో ఎక్కడ జరగనట్టు విధంగా 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠాన్ని అధికారంగా అధిష్ఠించిన మహానీయుడు. ఆ పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఒక చరిత్రగా నిలిచిపోతారని వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మహానాడు వేదికపై నుండి పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని కడప మహానగరంలో కొనసాగుతున్న మహానాడు కార్యక్రమంలో బుధవారం వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే అంశంపై తీర్మానం చేసి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న విధానాన్ని ఆనంద్ బాబు తమ ఉపన్యాసంలో వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సాంకేతిక రంగాన్ని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. బిల్ క్లింటన్, టోనీ ప్లేయర్ వంటి ప్రపంచ నేతలతో సమావేశాలు జరిపి వారిని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని తెలిపారు. ప్రపంచ బ్యాంకు, IMF వంటి సంస్థల వారితో ప్రశంసలు అందుకున్నారని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగేలా నారా లోకేష్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో యువత, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుని వారి కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగు జాతి కీర్తి విశ్వవ్యాప్తం చేస్తారని, దానికి మనమందరం కృషి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మనం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే తెలుగు జాతి విశ్వఖ్యాతి అవటం అనేది ఎప్పుడు మొదలైందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించడం మొదలుపెట్టింది తెలుగు జాతి అనేది. సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడిగా తీసుకొచ్చి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ రోజున ఐటీకి, టెక్నాలజీకి, సాఫ్ట్వేర్కి ప్రధానంగా మరి ఆ రోజు బాటలు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీని పరిపాలనలో జోడించి పరిపాలన మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్లో ఒక సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దటం కానీ, అదేవిధంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓరాకిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి విశ్వవ్యాప్తంగా ఆ ఖ్యాతిని ఆర్జించడానికి ఇవన్నీ కూడా కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ ప్లేయర్ కానీ ఇటువంటి ప్రపంచ నేతలతో సమావేశాలు జరిపి వారందరినీ హైదరాబాదు తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చి వారితో మమేకమై ఆ విధంగా కూడా తెలుగు జాతి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దావోస్ శిఖరాగ్ర సమావేశాలకు అటెండ్ అవటం కానీ, అక్కడ ప్రపంచ దేశాల్లో వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలతో కలిసి వారికి ఇచ్చే గొప్ప ప్రజెంటేషన్లు, వారిని భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుబడులు సాధించడానికి వారిని మెప్పించిన విధానాలు, తద్వారా తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అనేక దేశాల్లో విస్తరించి పార్టీ పరంగా కూడా ఈ తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఇలా ఒక గ్లోబల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఎదగటం, ఈ పార్టీని అంతర్జాతీయ స్థాయిలో మరి పెంచే విధానంలో అంచెలంచెలుగా ఇలా నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న విధానాలు కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే లక్షలాది మంది ఆ రోజున ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రౌడీల దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడితే ఏ కుల సంఘాలు తమని ఓదార్చి ధైర్యం చెప్పలేదని ఇటీవల రౌడీ షీటర్ల చేతిలో గాయపడిన కానిస్టేబుల్ చిరంజీవి భార్య పుల్లగూర కళ్యాణి తమ ఆవేదనను వీడియో ద్వారా వ్యక్తం చేశారు. పట్టణ సిఐలు రౌడీ షీటర్లపై బహిరంగంగా లాఠీలు జులిపించిన వీడియో వైరల్ అయిన క్రమంలో రాజకీయ పార్టీలు, కుల సంఘాలు
పోలీస్ వ్యవస్థ పట్ల చేస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో రౌడీల దాడిలో గాయాల పాలైన కానిస్టేబుల్ భార్య కళ్యాణి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తను కూడా దళిత జాతి మహిళనేనని, తనకు అన్యాయం జరిగినప్పుడు ఈ సంఘాల వారు, రాజకీయ పార్టీల వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తన భర్త బీసీ అయినా ఎస్సీ అయిన తన్ని ఆదర్శ వివాహం చేసుకుని ఎంతో ఆదర్శంగా చూస్తున్నారని తెలిపారు. రౌడీ షీటర్లకు వత్తాసు పలకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారా అంటూ ప్రశ్నించారు. నా పేరు పుల్లగూరు కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాం. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతన్నగర్లో ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి. భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటర్లు దాడి చేసి మారునాయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపింది అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాదం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి. అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని అన్నదాన సేవలు నిర్వహించారు కౌన్సిలర్లు. స్థానిక వహాబ్ చౌక్ లోని పసుపులేటి త్రిమూర్తులు కార్యాలయం వద్ద బుధవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తొలుత భారీ కేక్ ని కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు దేశ యుగంధర్, అన్నం పిన్నారావులు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలను, ఆలోచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని వివరిస్తూ ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్లు, పసుపులేటి త్రిమూర్తులు, పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. కూడుగుడ్డ నినాదంతో ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల హక్కులు, అనేక రకాల సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలకు అందాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని నిర్మించి 40 సంవత్సరాల చరిత్ర, సుదీర్ఘ ప్రయాణం అంటే భారతదేశంలో ఈ రకంగా ముందుకు వెళ్తుందంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులుగా ఉన్నాము అంటే ఎంతో గర్విస్తున్నాము. ఆయన కేవలం సినిమా ఫీల్డ్తోనే వారి జీవితాన్ని ఆపేయకుండా జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి మనసు నిండా కూడా ఒక సేవా భావం నింపుకొని, దీనికోసం మనం ఏదో పార్టీ కింద పనిచేయటం కాదు, ఎవరో మాట మనం వినడం కాదు, మన సొంతంగా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తపరుస్తూ మన పనులు మనం చేసి పెట్టాలంటే, ప్రజలకు న్యాయం చేయాలంటే సొంత పార్టీని పెట్టుకోవాలని చెప్పి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అని పార్టీ పేరు పెట్టడంలో కూడా ఒక ఔన్నత్యాన్ని అందరూ గమనించాలి. మరి తెలుగు జాతి గౌరవపడే విధంగా 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పేద ప్రజలకి కుల మతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో పథకాలని వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేయించుకోవడం జరిగింది. అది గౌతమ్ గ్రాండ్ ఏంటి ఏమో ఏదో ప్రోగ్రామ్ ఉందనుకుంటున్నా. ఎన్ని గ్రాములు? 70 ఏసీ రంధ్రాలు ఉన్నాయి. ఇది కూడా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పట్టణ ఆర్ఐ రఫీక్ పేర్కొన్నారు. బుధవారం సివిల్ సప్లై అధికారులు, టౌన్ ఆర్ఐ సంయుక్తంగా పరిశీలించారు. పట్టణంలోని పలు థియేటర్లలో ఈ పరిశీలన కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా టౌన్ ఆర్ఐ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు వివరించారు. ఈరోజు తెనాలిలో ఉన్న థియేటర్స్కి సిఎస్ఆర్ఐ గారు నేను ఇద్దరం కూడా థియేటర్ యొక్క పార్కింగ్ ఫెసిలిటీ, శానిటేషన్స్, టాయిలెట్స్, ప్రైజింగ్ లిస్టులు, టికెట్ల యొక్క మరియు ఫైర్ ఎగ్జిట్లు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి పై అధికారులు తెలిపి ఉన్నారు. దానిలో భాగంగా మేము అన్ని థియేటర్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రైజ్లు ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉంది, నీట్నెస్, సీటింగ్ ఎలా ఉంది, కస్టమర్ మనకు వస్తున్న వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది పై వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ పెమ్మసాని, సంగమేశ్వర, ఆశ, ప్రియా ఇన్స్పెక్షన్ చేశాము. రేపు ఫ్యూచర్లో సినిమాలకి ఎలా ఉంటాయనేది ఇన్స్పెక్ట్ చేయడం, ఎవరికైతే లైసెన్స్ ఇష్యూ చేశారో బీఫామ్ లైసెన్స్ వాటిని మేము చెక్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, తెలుగుదేశం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అనుసరించే ప్రజాస్వామ్య విధానాలకు శివం ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాసులు పూర్తి స్థాయిలో తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు రావి చిన్ని పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని బుధవారం శివం ఎన్క్లేవ్ ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు రావి చిన్ని మాట్లాడుతూ శివం ఎన్క్లేవ్లో నివాసముండే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికి ఎన్టీఆర్ అభిమానిగా తన ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఎన్టీఆర్ విధానాలను తమ అభిప్రాయాలుగా వివరించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు ఎన్టీఆర్కు ఘనంగా నివాళి అర్పించారు. అత్యంత ప్రాణప్రదమైనటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. నాకే కాదు, మనందరికీ కూడా ఆయన ఒక కుల మతాలకు అతీతంగా అభిమానం సాధించిన గొప్ప కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పక తప్పదు. 35 సంవత్సరాలు సినిమా రంగంలో నన్ను ఆదరించిన తెలుగు వారికి నేనేదో చేయాలన్న తలంపుతో, ఆ రోజునున్న రాజకీయ అనిశ్చితితో ఉన్నటువంటి రాష్ట్రానికి, నా జాతికి ఏదో చేయాలన్న తలంపుతో బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే రైతుల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజున స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి ఆయన ఏమనుకున్నారో ఖచ్చితంగా ఆయన లాంటి మహానుభావుడు, అలాంటి నాయకుడు మనకెప్పటికీ దొరకడు, ఈ రాష్ట్రంలో ఎప్పటికీ దొరకడు. 94లో అధికారం వచ్చే నాటికి ముందు ఎన్నికల్లో మహిళలకు వాగ్దానం ఇచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అని. మద్యపాన నిషేధం చేస్తే రాష్ట్రానికి పూర్తిగా రెవెన్యూ లోటు వస్తుంది, ఎందుకంటే అత్యధికమైన ఆదాయం వచ్చేది మద్యపానం వల్లనే రాష్ట్రానికి అని చెప్పి అందరూ ఎంతమంది పెద్దలు చెప్పినా కూడా మొండిగా నేను మా మహిళలకు హామీ ఇచ్చాను, ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ రోజున అమలు చేసిన గొప్ప మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అందులో సందేహం లేదు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. పేద బడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి అని కోరుకున్నాడండి. ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేసినాడు. కానీ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 95లో పదవి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. అక్కడి నుంచి దేదీప్యమానంగా మన రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. మన పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఆయన విష్ణువీ గల లీడర్ ఎందుకని అంటున్నారంటే, ఆయన 2023 అని పెట్టుకుంటే చాలా మంది నవ్వారు. కానీ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆయన ఆ రోజు బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి హైటెక్ సిటీ ఏర్పాటు చేసుకుంటాం, ముందుగా ప్రథమంగా నాకు ఇవ్వండి అని అడిగాడు ఆయన. మన పిల్లల కోసం హైటెక్ సిటీ కావాలి నాకు అని చెప్పి తిరిగి హైటెక్ సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫస్ట్ 50 కూడా ఈ సీజన్లో అమలు చేసి స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ క్రీడా మైదానంలో బుధవారం కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ ఫైనల్ పోటీలు నిర్వహించారు.
గుంటూరు మిర్చి టీం సూపర్ కింగ్స్ ఫైనల్స్లో తలపడగా గుంటూరు మిర్చి టీం విన్నర్గా నిలిచినట్లు రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం సాధికార కన్వీనర్ కావేటి వేణుగోపాల్ ప్రకటించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు కనకాచారి, టీడీపీ నాయకులు అక్కిశెట్టి వెంకట్రావు, కోలా అశోక్ అతిథులుగా పాల్గొని విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. గుంటూరు మిర్చి టీంకి 10,516 ప్రైజ్ మనీతో పాటుగా మెమంటోను, రన్నర్స్ టీంకి 5,116 నగదుతో పాటుగా మెమెంటో అందజేశారు. కేసీఎల్ క్రికెట్ లీగ్ గొప్ప సందర్భమని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోలా అశోక్ పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకాచార్యులు అభినందనలు తెలిపారు. ప్రతి ఏటా ఓ కార్యాచరణగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, తద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపి ఆదర్శంగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కావేటి సామ్రాజ్యం, రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం నాయకులు పసుపులేటి ఆనంద్ కుమార్, చెన్నూరి వెంకటేశ్వర్లు, కావేటి ఈశ్వర్రావు, గుంటూరు జిల్లా కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోలా మణికంఠ, అన్నం రాజేష్, క్రికెట్ లీగ్ కమిటీ సభ్యులు కావేటి శివరాం, అచ్యుత వేణు, కావేటి కోటేష్, మద్దినేని కిరణ్ బాబు, బత్తుల శ్రావణ్, పాసం వెంకటేష్, చెన్నంశెట్టి ప్రదీప్, కుప్పల మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలకి ఈ ఫలితం ఎంత బాగుందంటే మాకు కప్పు ఎవరికి వస్తుంది అనే కంటే కూడా మేమందరం కలుస్తున్నాం అన్న ఆనందం ఎవరు కూడా తెచ్చలేదండి. వీళ్ళందరూ కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ అందరి కష్టంతో నేను ఇక్కడ ఇంత సుఖంగా ప్రశాంతంగా ఉండగలిగాను. మీరందరూ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం నేను మరింత రుణపడిపోయాను మీ అందరికి. ఎక్కడ చూసినా బురద మొత్తం వానే బాగాను. పొద్దున్న 6ంటికి రావడం, 10ంటి దాకా గ్రౌండ్లో కూర్చోవడం, బొచ్చులతో మట్టే మోసారా, బురదే తవ్వారా, కాలువలో నీళ్లే పారపోసారా. పిల్లలు మీ అందరి కోసం ఎంత కష్టం చేయడానికైనా వేణు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ కేసీఎల్ నీకు 10 ఏళ్ళకి కాస్త 100 ఏళ్ళు సాగేలాగా ఈ పెద్దలందరూ సహకారాలు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మరి విన్నర్గా నిలిచినటువంటి గుంటూరు మిక్స్ టీం నాగరాజు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే మరి తెనాలి టీం వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే చివరి వరకు పోరాడారు కాబట్టి విజయాలు సహజం. మరి మహానాటి ప్రోగ్రాంలో చాలా బిజీగా ఉన్నాము. అశోక్ అయితే మా సోదరుడు అశోక్ అయితే గారు మనం వెళ్ళాలి తెనాల్లో ఇప్పుడుందంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే ఆయన బండికి ఎలా నడుపుతుండో బాగా తెలియదు. టైంకి కూడా చేరుకోవాలనే ఉద్దేశంతో మరి టైంకి అనుకున్న టైంకి ఆయన తీసుకురావడం తప్పకుండా ఉన్నాడు. ఏం టెన్షన్ పడదు, ఈ టైంకి మనం వెళ్ళిపోతామని ఆయన ధైర్యం చెప్పి ఆయన ఎంత టెన్షన్ ఉన్నా టెన్షన్ దూరం చేస్తూ ఇక్కడ రాగలిగాం, టైంకి రాగలిగాం. కావేటి ఎల్లమందయ్య గారి ఒక క్రికెట్ టీము మహా అద్భుతంగా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. దాంట్లో విన్నర్గా గుంటూరుకు చెందిన మిర్చి స్కీము బాగా విజయవంతం చేసుకుని కప్పు కైవసం చేసుకుంది. కావేటి ఎల్లమందయ్య గారు, సామ్రాజ్యం గారు అంటే బీసీ సంఘాలలో తెలియని వాళ్ళు లేరు. కావేటి ఎల్లమందయ్య గారు ఆ రోజుల్లోనే బాగా ప్రఖ్యాతి చెందిన బీసీ నాయకుడు. ఆయన చనిపోయినంతరం కూడా ఆయన జ్ఞాపకార్థం ఈ క్రికెట్ గేమ్ని నడపడం చాలా ఉదాహరణ. మా రాష్ట్ర అధ్యక్షులు కోలా అశోక్ కుమార్ గారు మమ్మల్ని టీం కంపల్సరీగా మనం ఫామ్ చేయాలి, గుంటూరు నుంచి కంపల్సరీగా లీడ్ చేయాలి, మీరు ఆడాలి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. వారికి ఈ విజయం వారికి అంకితం చేస్తున్నాం. మమ్మల్ని వెంట నుండి ప్రతిరోజు మ్యాచ్ కి తన వ్యాపారాన్ని నిమిత్తం మానుకొని వచ్చినటువంటి ఎంబీ ఫ్యాషన్ మణికంఠ గారికి, చంద్రముఖి ఫ్యాషన్ వాసు గారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వేమూరు నూతన ఎస్ఐగా జి శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వేమూరులో పనిచేసిన ఎస్ఐ రవికృష్ణ బదిలీపై వెళ్లడంతో నిజాంపట్నం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు బదిలీపై వేమూరు వచ్చారు. వేమూరు మండల గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భముగా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీనివాసరావుకు స్టేషన్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు.
నా పేరు జి శ్రీనివాసరావు అండి. నేను ప్రీవియస్గా బాపట్ల PGRS హెడ్ క్వార్టర్ నుంచి శ్రీ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వేమూరు వచ్చి ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ పోలీస్ నుంచి ఒకటే పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేసేది, ఎలాంటి అవాంఛన సంఘటనలు కానీ, ఎలాంటి జూదాలకు సంబంధించిన కానీ ఎలాంటి మాత్రం ఉపేక్షించేది ఉండదు. నిజమైన బాధితుడికి గ్యారంటీగా న్యాయం చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా బాధితులు ఉంటే మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేస్తే గ్యారంటీగా వాళ్ళు 100% వాళ్ళకి న్యాయం చేస్తాం. ఎలాంటి సందేహం లేదు. చాలా ఇబ్బంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని మండల కేంద్రమైన వేమూరు, జంపని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంపని గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి, వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ దివంగత నేత ఎన్టీఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆదర్శాలతో కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన పరిపాలన ప్రజలకు చేరువైందని హర్షం వెలుబుచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ హనీఫ్, వేల్పుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, ముద్రబోయిన రెడ్డమ్మ, షేక్ సైదా, కోగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. శివాలయం సెంటర్ వద్ద కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం, రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం తెలుగునాడు అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీపీలు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఉన్నం ఝాన్సీరాణి, పసుపులేటి రవి యాదవ్, పర్వతినేని హర్ష, గ్రామ సర్పంచ్ బాణవత్తు కృషిబాయ్, ఉన్నం బాబురావు, నాయుడు బాబురావు, వాసిరెడ్డి వినోద్, కాజా భాస్కర్రావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్ లాల్ నెహ్రూ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన మహానేత, గొప్ప అనుభవజ్ఞులు. ఇప్పటికీ 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ముందుకు సాగుతుంది అంటే ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపింపచేసిన అన్న ఎన్టీఆర్ గారు మనందరికీ ఆదర్శనీయులైతే, అదే బాటలో 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో తెలుసు. 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం శుభ పరిణామం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. PMDS విధానం పట్ల రైతుల అవగాహన పెంచుకొని అమలు చేయడం ద్వారా మెరుగైన భూసారం, అధిక ఫల సహాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ వెలిగిరావు. పురపాలక సంఘ కార్యాలయంలో అధికారికంగా పద్మశ్రీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతిని వివిధ కూడళ్లలో ఘనంగా జరుపుకున్న తెలుగుదేశం శ్రేణులు. మహానాడు వేదికగా తెలుగు జాతి విశ్వఖ్యాతి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.